ఏంది ఈడ ఏపీ వాళ్ళు ఉన్నారు ఏంది తెలంగాణలో తెలంగాణ నినాదాలు ఇవ్వండి అబ్బా తెలంగాణ తెచ్చుకునే ఎందుకు మనము జై తెలంగాణ జై తెలంగాణ సాధిద్దాం సాధిద్దాం అంటే 2 లక్షల ఉద్యోగాలు సాధిద్దాం 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 ఓకే నా పేరు వచ్చేసి కే నవీన్ గౌడ్ నాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కోడంగల్ పక్కనే దయచేసి ఒక్క నిమిషం తమ్మి దయచేసి కెమెరామెన్లు పక్క జరగాలి కెమెరామెన్లు ప్లీజ్ రాజు గారు వీళ్ళందరూ జరపండి హలో 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 రావట్లేదు హలో 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 ముందుగా ఈ సభకు మన బాధలను తెలుసుకోవడానికి యువ సంగ్రామ సదస్సుకు వచ్చేసినటువంటి కాబోయే సీఎం గారికి మన కేటీఆర్ అయినటువంటి కేటీఆర్ సార్ కు స్వాగతం సుస్వాగతం యంగ్ డైనమిక్ లీడర్ దేశంలోనే ఐటీ మినిస్టర్ అంటే ఎలా ఉండాలని నిరూపించినటువంటి మన కేటీఆర్ గారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నా పేరు కే నవీన్ గౌడ్ అది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అన్న విషయం ఏంటంటే మనకు అందరికీ తెలుసు అన్న మేము దాదాపు 1 నెల రోజుల నుండి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు పెంచాలని దాదాపు 1 నెల రోజుల నుండి దిల్సుఖ్ నగర్లో వానకు తడుచుకుంటూ ఎండకు ఎండుకుంటూ ప్రోగ్రాలు చేస్తుంటే మా సీఎం 2000 పెంచుండు 5000 నోటిఫికేషన్ 2000 పెంచుండు సీఎం రేవంత్ అన్న మన పని అయిపోయింది మనము పూరీలు బజ్జీలు చేసుకోవాల్సిందే నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత మన పని ఏందో అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకుందాం ఎందుకంటే అయిపోయింది మన పని గోయిందా వెంకటరమణ గోయిందా గోయిందా మనం అంతవరకు తెచ్చుకోవద్దు సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని మనం గెలిపించుకున్నాం తీరా చూస్తే కోటి సుల్లా అబద్ధాలు మాట్లాడుతున్నారు డైలీ మీరు అబద్ధాలు మాట్లాడితే ఈడ సహించే వారు ఎవరు లేరు మీరు తక్షణమే 5000 వేస్తున్నారు కదా 5000 నోటిఫికేషన్ వేస్తున్నారు కదా ఈ ప్రెస్ నోట్ వెనక్కి తీసుకోండి అదేవిధంగా మీరు గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయరని చెప్పి జియో నెంబర్ పాటిస్తూ రద్దు చేస్తామని చెప్పి తీరా చూస్తే మమ్మల్ని సభలు పెట్టించుకుంటూ కన్నీరు కారిస్తున్నామన్నా వెంటనే జియో నెంబర్ పాటిస్తూ రద్దు చేయండి అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఎస్ఐకి 38 కానిస్టేబుల్ 36కు తక్షణమే పెంచాలి లేదంటే ఇదే పాలమూరు బిడ్డగా చెప్తున్నా మీరు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు పెంచకుంటే తెలంగాణలో మరో 10 లక్షల మందితో విలియన్ మార్చ్ అనే కార్యక్రమం చేయబోతున్నాము మీరు అంతవరకు తెచ్చుకోకండి అని ఒక పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాల్ ఇస్తున్నా గుర్తుపెట్టుకోండి సీఎం రేవంత్ అన్న మా బాధను చూసి మా శత్రువులు కూడా బాధపడుతున్నారు మా బాధను చూసి మీడియా వాళ్ళు కూడా బాధపడుతున్నారు మా బాధను చూసి ఇంటెలిజెన్స్ వ్యవస్థ బాధపడుతుంది మా బాధను చూసి పోలీస్ వ్యవస్థ బాధపడుతుంది మీరు అంత పెద్ద స్థాయిలో ఉండి సీఎం స్థాయిలో ఉండి మా బాధ మీకు అర్థం కావట్లేదన్నా మీ మనమడికు పూరులు వేసుకోవడానికి ఇచ్చిన టైము కూడా మాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి అన్న ఒక్కసారి మా బాధను అర్థం చేసుకోండి అన్న మేము పాకిస్తాన్లో ఉట్టలే అస్సాంలో ఉట్టలే తెలంగాణ ఉట్టినామన్నా వేరే స్టేట్ వాళ్ళం కాదు వేరే దేశం వాళ్ళం కాదు మా బాధ చూడండి మీరు కూడా ఈరోజు ఈవినింగ్ వరకు ఇచ్చిన ప్రెస్ నోట్ని 7000తో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు కదా ఆ ప్రెస్ నోట్లు వెనక్కి తీసుకోండి లేదంటే గోయిందా గోయిందా వెంకటరమణ గోయిందా నెక్స్ట్ ఎలక్షన్లో నేను చెప్తున్నా కేటీఆర్ అన్న నిరుద్యోగి సర్వే చెప్తున్నా మీరు కూడా 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కదా మీరు కూడా ఈ 2-3 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి
కోడంగల్లో డిపాజిట్ కూడా రాకుండా చేసే బాధ్యత, కోడంగల్లో డిపాజిట్ లేకుండా బాధ్యత ఒక పాలమూరు బిడ్డనే తీసుకుంటాడని సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాలు విసురుతున్నా. గుర్తుపెట్టుకోండి, మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. మహమ్నార్లో 14 అసెంబ్లీ స్థానాలకు 12 సీట్లు ఇచ్చినాం. ఒక బాధతోనే చెప్తున్నా, మీరు కూడా వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయకుంటే మహబూబ్ నగర్ లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాని అని బిడ్డ. గుర్తు పెట్టుకో సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ.